నా పేరు కిట్టయ్య. నేను అడుగుతుంది మీ పేరు కాదు, మీరెందుకు ఇలా వచ్చారని అడుగుతున్నాను. అది కాదమ్మా, మీ ఇంట్లో తోటమాలిగా పనుందని తెలిసి వచ్చా. చూడటానికి ముసలోళ్ళ ఉన్నావు. తోటమాలి పని అంటే గార్డెనింగ్. చెట్లకు నీళ్లు పట్టాలి, కలుపు లేకుండా చూసుకోవాలి, రాలిన ఆకుల్ని చెత్తని ఏరి పారేయాలి. మరి ఇవన్నీ చేయగలవా? చేస్తానయ్యా. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. మీదేవరు? మీరెక్కడుంటారు? మాది ఈ పక్క ఊరేనమ్మా. నేను సిటీకి పని కోసం వచ్చాను. నాకెక్కడా పని దొరకడం లేదు. పని అడుగుతూ వస్తుంటే ఈ సందు చివర ఎవరో ఒక అతను చెప్పాడు, ఈ ఇంట్లో తోటమాల పని ఖాళీగా ఉంది అని. అందుకే సరాసరి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. దయచేసి నాకు పని ఇప్పించండి. సరేనండి, మీకు పనిస్తాం. చాలా సాయం చేస్తున్నారమ్మా మీరు. ఇక్కడ మీరు ఎక్కడుంటారండి? ఎక్కడుండాలో తెలీదమ్మా. ఊరు నుండి నేను నా మనవరాలను తీసుకొని పని కోసం పట్నంకి వచ్చేసా. మీరింత ఆశ్రయం ఇప్పిస్తే మీకు రుణపడి ఉంటానమ్మా. సరే, మా అవుట్ హౌస్ లోనే ఏర్పాటు చేస్తాం. మంచి తల్లి. అత్తయ్య, ఇతనెవరో ఈ ఊరు కాదంటున్నాడు. అపరిచితులకి పనివ్వడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ అవుట్ హౌస్ కూడా ఇస్తున్నారా? అత్తయ్య, అతను చూడటానికి పెద్ద ఆయనలా కనపడుతున్నారు. పాపం అతనితో పాటు మనవరాలు కూడా ఉందంట. అయినా ఆయన అనుమానించటం దేనికి? ఏమో, ఈ మధ్య చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఎందుకైనా మంచిది ఒక్కసారి ఈయన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే మంచిది. మీ మనవరాలేది? ఇక్కడే ఉందమ్మా, పిలుస్తా. లహరి, ప్రాణము పోసిన శంకరుడాడే సోట, కట్టిన పుణ్యం కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా. తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట, కుక్కెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా. కన్న పేరు సంబంధమే, కోరుకున్న ఆనందమే, కొల్లి తోటి తీర్చగా వచ్చేయి